ఎట్టకేలకు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ జైలు నుండి బయటికి రావడం జరిగింది. బిగ్ బాస్ చరిత్రలోని ఒక మర్చిపోని విషయం పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్ళడం. ఇప్పటి వరకు బిగ్ బాస్ విన్నర్ గా గెలిచిన ఏ కంటెస్టెంట్ కూడా జైలుకు వెళ్ళలేదు. పల్లవి ప్రశాంత్ ను బయటికి తీసుకురావడం కోసం లాయర్లు దాదాపు 50 మంది ఆయన తరపున వాదించడం కోసం వచ్చారు. అది కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా పల్లవి ప్రశాంత్ ను బయటికి తీసుకురావడం కోసం బిగ్ బాస్ మరొక కంటెస్టెంట్ బోలే మాత్రం చాలా కష్టపడ్డాడని చెప్పవచ్చు. పల్లవి ప్రశాంత్ కోసం చేసిన ఈ పోరాటంలో బోలేను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా అభినందించారు. ఇకపోతే బిగ్ బాస్ విన్నర్ గా గెలిచిన పల్లవి ప్రశాంత్ కి ప్రైజ్ మనీ 35 లక్షలు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే పల్లవి ప్రశాంత్ చెప్పాడు, నేను ఎంత గెలుచుకున్నా సరే ఆ ప్రైజ్ మనీ మొత్తం కష్టాల్లో ఉన్న రైతులకే పంచి పెడతాను అని చెప్పాడు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలిచినప్పుడు కూడా అదే మాటలు చెప్పాడు. నేను హౌస్ లో ఉన్నప్పుడు ఏదైతే చెప్పానో అదే మాట మీద నిలబడి ఉన్నాను. ఈ ప్రైజ్ మనీ మొత్తాన్ని కష్టాల్లో ఉన్న పేద రైతులకు అందజేస్తాను అని ప్రకటించాడు. ఇక ఇంటర్వ్యూస్ లో కావచ్చు, బయటికి వచ్చినా కూడా అదే చెప్పాడు. మొత్తానికి పల్లవి ప్రశాంత్ ఆ ప్రైజ్ మనీని కష్టాల్లో ఉన్న పేద రైతులకు పంచాలని ఫిక్స్ అయ్యాడు. అదే విధంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అయితే కేవలం రైతుల సెంటిమెంట్ తోటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లోకి వెళ్ళాడు. బిగ్ బాస్ లో కూడా సెంటిమెంట్ కోసమే ఆ డబ్బులంతా రైతులకు పంచుతా అన్నాడు. గెలిచిన తర్వాత తను పంచడు అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేశారు. కానీ గెలిచిన పల్లవి ప్రశాంత్ మాత్రం మాట తప్పలేదు. నేను చెప్పిన మాటపైనే నిలబడి ఉన్నాను, నేను పేద ప్రజలకే ఈ డబ్బులు పంచుతాను అని చెప్పాడు. నిజంగా పల్లవి ప్రశాంత్ చెప్పినట్లు, తను మాట ఇచ్చినట్లు ఆ డబ్బులంతా రైతులకే పంచితే మాత్రం నిజంగా పల్లవి ప్రశాంత్ మరొక మెట్టు ఎక్కుతాడనే చెప్పవచ్చు. బిగ్ బాస్ లోకి వెళ్ళిన ఏ కంటెస్టెంట్ అయినా సరే వాళ్ళకు వచ్చిన డబ్బులు ఎవరు కూడా ఇలా పంచడానికి ఉపయోగించరు. ఏదైనా ఉంటే అంతో కొంత ఏదైనా ట్రస్ట్లకు సహాయం చేస్తారు, కానీ వచ్చిన డబ్బంతా ఇలా ప్రజల కోసం పంచడం మాత్రం మన ఏ కంటెస్టెంట్ దగ్గర చూడలేదు. కానీ పల్లవి ప్రశాంత్ అలా చేస్తాను అని ప్రకటించడంతో ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజలు అతని వైపే చూస్తున్నారు. చూద్దాం మరి జైలు నుండి బయటికి వచ్చిన పల్లవి ప్రశాంత్ రైతులకి ఆ డబ్బులు పంచుతాడా, లేక తను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మారుస్తాడా?